ఒక ఊరిలో విజయవర్మ అనే రాజు ఉండేవాడు. అతడు శక్తివంతుడు, ధనవంతుడు, తెలివైనవాడు. కాని అతని గొప్ప సమస్య ఏమిటంటే అతిగా గర్వం. నాకంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ అనుకుంటూ ప్రజలను చిన్నచూపు చూసేవాడు. ఒకరోజు ఒక వృద్ధ సన్యాసి రాజసభకు వచ్చాడు. అతడు శాంతంగా, రాజా, నిజమైన శక్తి గర్వంలో కాదు, వినయంలో ఉంది అన్నాడు. రాజు నవ్వుతూ, నా శక్తిని ఎవరు ప్రశ్నించగలరు అన్నాడు. అప్పుడు సన్యాసి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఈ బరువైన రాయిని మీ బలంతో ఎత్తండి అన్నాడు. రాజు ఎంత ప్రయత్నించినా ఆ రాయి కదలలేదు. అప్పుడు ఒక సాధారణ రైతు ముందుకు వచ్చి సరైన విధానంలో లీవర్ ఉపయోగించి రాయిని సులభంగా కదిలించాడు. రాజుకు అప్పుడు అర్థమైంది, బలం మాత్రమే కాదు, జ్ఞానం, వినయం కూడా అవసరమని. తన తప్పు తెలుసుకున్న రాజు సన్యాసి పాదాలపై పడి, నన్ను క్షమించండి, ఇకపై గర్వాన్ని విడిచి వినయంతో పాలిస్తాను అన్నాడు. అప్పటినుంచి విజయవర్మ ప్రజలతో ప్రేమగా, వినయంగా వ్యవహరించాడు. అతడి రాజ్యం మరింత సుఖసంతోషాలతో వికసించింది. నీతి: అతిగా గర్వం పతనానికి దారి తీస్తుంది, వినయం మనిషిని ఉన్నత స్థాయికి చేర్చుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.